దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము మేలు కలుగు మార్గము. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం ప్రకారము నిన్న కొన్ని మార్గముల గురించి మనం నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు ఎలా స్తోత్రం అండి. ధ్యానించడానికి సమయం ఇచ్చినందుకు వేలాది స్తోత్రం అండి. ఈ రోజున ఇంకో కొన్ని మార్గములు దేవుడిచ్చినందుకు వేలాది స్తోత్రం అండి. కయ్యను మార్గము, ఇది నరహంతక మార్గము. ఈర్ష్య ద్వేషలతో పొగిలి రగిలిన మార్గము. తమ్ముడైన హేబేలు వలె శ్రేష్టార్పణ చెల్లించకపోగా హేబేలు అర్పణ అంగీకరింపబడడం సహించలేక ప్రేమ రాహిత్యముతో తమ్ముని తుదముట్టించాడు. వాడు దుష్టిని సంబంధి అయి తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండును. కనుకనే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ప్రభు నేడు మన చుట్టూతా ఎందరో కయ్యనులు ఉన్నారు. వారిలో లేని తలాంతులు ఇతరులలో ఉండడం కావచ్చు. వారికంటే ప్రార్థనా పరులు కావడము, వారికంటే ఎక్కువ దైవ సేవలో వాడబడుతూ ఉండడంతో చూసి సహించలేని ఈ కయ్యనులు తోటి సహోదరిని హత్య గావించకపోయినా అంతకంటే అధికముగా మానసిక క్షోభకు గురి చేస్తూనే, దోషారోపణ చేస్తూనే, నిందిస్తూనే, లేనిపోనివన్నీ అంటగడుతూనే దుష్టమైన ఆనందము పొందుతూ ఉంటారు. వారిని అణగద్రొక్కాలని అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తమ కంటిలో దూలాన్ని మరిచిన ఈ కయ్యనులు ఎదుట వారి నలుసును వెతుకుతూ ఉంటారు. అట్టి లక్షణములు మనలో ఉంటే మొదట ఎవరిని వారు సరిచేసుకొని దేవుని మార్గంలోనికి తిరగకపోతే, ఒకవేళ మనకున్న ఈ ఒక్క తలాంతు కూడా అనేక తలాంతులు గల వారికి ఇవ్వబడుతుందేమో. జాగ్రత్త పడదామండి. నీవు నేను మనమందరము కూడా అటువంటి లేకుండా ఉంటే చాలా సంతోషం. దేవునితోటి కలిసి దేవునిని ధ్యానించగలిగే కృప దేవుడిచ్చినందుకు వేలాది స్తోత్రం అండి. రెండవదిగా ఈ దినమున బిలాము మార్గము. ఈ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారము అందుకే తిన్నని మార్గము విడిచాడు, ఆతురముగా పరిగెత్తాడు, నోరు లేని గార్ధవముచే బుద్ధి చెప్పించబడ్డాడు. మన పరుగు ఎటువైపు ఉన్నది? కన్నులు మూసుకొని తప్పు త్రోవలో పరుగు పెడుతున్నామా? అయితే ఆయన ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులను చూడగలుగునట్లు మన కన్నులు తెరవజేయమని ప్రార్థించి మన ప్రభువైన యేసు అను గురి ఎద్దుకు పరిగెత్తి బహుమానము పొందుకుందామండి. మూడవదిగా ఈ దినమున కోరాహు మార్గము. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఇది తిరుగుబాటు మార్గము, తిరస్కార మార్గము. ఇతడు 250 మంది లేవీయులను సమకూర్చి మోషే మీద తిరుగుబాటుకు పురికొల్పాడు. ఫలితం అగ్నికి ఆహుతి. ప్రేమ చూపుటకును సత్కారం చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెను అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25 సెలవిస్తూ ఉంటే, నీవు నేను దేనిని పురికొల్పుతున్నాము? ప్రేమకు మారా, ద్వేషాన్న, సత్కార్యానికి బదులు దుష్కార్యమా, దైవజనుల పట్ల వ్యతిరేకతన, మంచినా చెడున? దేనికోసమో జనులను పురికొల్పుతున్నాము? ఆలోచించుకుందామండి. అటువంటి ఏమన్నా ఉంటే మనము దేవుని యొద్ద క్షమాపణ వేడి వదిలించుకుంటే, వాటిని తీసివేస్తే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని మార్గంలో నడవడానికి దేవుడు కృప చూపించిన కాక ఆయన పరిశుద్ధమైన హస్తం పట్టుకొని ఆయన మార్గంలో నడిపించును. ఇట్టి నాశనకరమైన మార్గములలో మనము ఉన్నట్లయితే శిక్ష ఏమిటో యూదాపత్రిక 12-13 వచనములలో ఉగ్గడింపబడింది. గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. కారణము వాటి గురించి మనము దూరంగా ఉండాలి. ఇటువంటి గాఢాంధకారాలకి జీవ మార్గంలో ప్రయాణించి ప్రభు నివాసము చేరుకుందామా? అందుకు ప్రభువు సిద్ధపరిచింది ఇదే. ఏదనగా యేసు మన కొరకును ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియును జీవము గలదియును ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలుగచేసి ఉన్నది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఆయన శరీరం నుండి స్రవించిన ఆ అమృత రుధిర ధారలో మన పాప ప్రక్షాళనం గావించినప్పుడే
ఆయన రాజ్య వారసులము కాగలమని వాక్యము తేటపరుస్తుందండి. మన ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకుంటే ఆయన మన త్రోవలు సరళం చేస్తానంటున్నారు. యుక్త మార్గమున నడుచుకొని వారికి కేడముగా ఉంటానంటున్నారు యేసుప్రభు. వారు నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వర్ధిల్లుదురు అని వాగ్దానం ఇస్తున్నారండి. తెలివి కలుగు చేయ మార్గములలో చక్కగా నడువుడి అని సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనకి తెలియజేస్తున్నారండి. అట్టి గొప్ప వాగ్దాన దేవుడు మన ప్రభువును ప్రార్థించుకుందామండి. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపించుము అని కీర్తన గ్రంథం 139 అధ్యాయం 24లో దావీదు వేడుకుంటున్నారు అని వేడుకొని, నరకానికి దారి చూపి విశాల నాశనకర మార్గములను వీడే నేనే మార్గమని చెప్పిన యేసయ్యను చేరి మనకు నెమ్మది, మేలు, పరిశుద్ధత, కృప, సత్యములను అందించిన తేజరిల్ల చేసి జీవం మార్గంలో నడవడానికి యేసు ప్రభువును వేడుకుందామండి. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయను అని మన రక్షణ మార్గము నిర్దేశకుడైన ప్రభువును ప్రార్థించుదాము. ఆయనే మన పద నిర్దేశకుడు. ఆయనకే మహిమ ఘనత కలుగును గాక. దేవా, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. కీర్తన గ్రంథం 143 అధ్యాయం 10వ వచనం ప్రకారం ఆయన చేయి పట్టుకొని మనం నడవడానికి ఆయన చెంత చేరుదామండి. ఆయన సురక్షితమైన జీవము గల మార్గంలో ఆయన నడిపించును గాక. ఆమేన్.